నాయకుడు ముమ్మడి బుజ్జి ఎడలేని కృషి చేశారని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మడి బుజ్జి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం తప్పించే జనసేన అని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ తెలిపారు. అలాగే కాకినాడ గ్రామీణ ప్రాంతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చే పంతం నానాజీ సేవలు కూడా ఇంతటి భారీ విజయానికి కారణమైందని బుజ్జి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దూరాన్ని అందిస్తారు. రాష్ట్రమంతా జనసేన పార్టీ వీసిన గాలి ఒక ఎత్తు అయితే కాకినాడ రూరల్లో మాత్రం ప్రపంచం మరింత వీచింది. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ కంటే కాకినాడ రూరల్లో మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ నాయకులు స్వచ్ఛందంగా తమకు తాము చేసిన కృషి అని చెప్పాలి. ఇందులో భాగంగా కాకినాడ రూరల్ గ్రామానికి చెందిన రేపూరు చెందిన ముమ్మడి బుజ్జి విపరీతమైన కష్టపడి ఇక్కడ నాయకులు ఇక్కడ ఓటింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కనబడకుండానే ఈయన ఎంత కృషి చేశారో ఈయన మాటలో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు జనసేనకి ఇంత భారీ మెజార్టీ, పైగా రేపూర్లో ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణం ఏంటి? మీరు చేసిన కృషి ఏంటి? ఒకటండి, రేపూర్లో ప్రజలు ఈ ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారండి. ముందు ప్రభుత్వంతో వ్యతిరేకత ఉన్నారు. దానికి తోడు ఎప్పుడు కూడా మా రేపూరు గ్రామం మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందండి. మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఆ దృష్టిలోని మన పంతం నానాజీ గారు ఓడిపోయినా సరే ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు జనాల్లో ఉంటుండు, జనాలు మంచి చెట్లు తెలుసుకుంటూ నిత్య ప్రయత్నం చేశారండి. అందుకు ప్రతిఫలంగా మా రేపూరు గ్రామంలో వన్ సైడ్గా ఆయన వైపు నిలబడడం జరిగిందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం భూ చట్టం తీసుకొచ్చింది. ఆ భూ చట్టం ఒకటి, ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు చాలా తీసుకురావడం వల్ల జనాల్లో విసుగుపోయి ఉన్నారండి. ఆర్థికంగా అందరూ కూడా ఇబ్బంది పడి ఉన్నారని ఆ ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 5,000 వేస్తే ఆయన జీవితం అయిపోతుంది అనుకున్నారని. కానీ అభివృద్ధి అనేది ఎక్కడా కనబడలేదు. ఆ అభివృద్ధిని ఈ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ సమపాలన అందిస్తుందని, మన గ్రామాన్ని, మా నియోజకవర్గాన్ని, మా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని అందరూ కూడా ఆశిస్తున్నామండి. ఈ నానాజీ గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి అండి, ప్రజలతోనే ఉన్నారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చారండి. మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికైనా, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికైనా ముఖ్య భూమిక పోషించారండి. ఆయన్ని ఈ ప్రజలందరూ ముందు ఎందుకు ఇన్ని త్యాగాలు చేస్తున్నారు అనుకున్నారండి. చేసిన తర్వాత ఆయన యొక్క త్యాగం దేని ఫలితం యొక్క వాల్యూ తెలిసి వచ్చిందండి. దానికోసం మా నాయకుడిని మేమందరం కూడా అభినందిస్తున్నామండి. ఎప్పుడు కూడా మా నాయకుడి వెంట మేము ఎప్పుడు ఉంటా ఉన్నామండి. కష్టాలైనా నష్టాలైనా నానాజీ గారి వెంటైనా, పవన్ కళ్యాణ్ గారి వెంటైనా ఎప్పుడు మేము వెన్నంటే ఉన్నామండి. మా గ్రామం ఎట్టొచ్చి ముందు ఎలక్షన్లో కూడా ఈ నియోజకవర్గంలోనే మంచి మెజార్టీని సమకూర్చిందండి. ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీ అని వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇక్కడ మొత్తానికి 2,000 ఓట్లు పడితే వైఎస్ఆర్కి 300 ఓట్లు మాత్రమే పడ్డాయండి. దాన్ని బట్టి మా గ్రామం నానాజీ గారు ప్రభుత్వ వ్యతిరేకత మీద ఎంత నిలబడి ఉన్నారనేది మీకు తెలుస్తుంది. ఈ ఒక్క గ్రామం మన రాష్ట్ర అభివృద్ధికి ముందు నాలుగు పలికిందండి. పవన్ కళ్యాణ్ గారు కానీ మా నానాజీ గారని కష్టే ఫలితం అన్నారండి. మనం ఎంత కష్టపడితే దాని ఫలితం వస్తున్నారు. అలాగే ప్రతి కార్యకర్త రేపూరు గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ కష్టపడి విజయాన్ని అందించారండి. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికైనా, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి మా గ్రామం తరఫున, మా నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మా తంగిళ్ళ ఉదయ్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నా మనిషి అని చెప్పారండి. ఆయన కూడా అఖండమైన మెజార్టీని ఈ నియోజకవర్గం అంతా అందించిందండి. దానికోసం మా ఉదయ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రాష్ట్రమంతా